వ్యూహం ఏంటి సార్? తెలంగాణ నీళ్లు ఆంధ్ర దోచేసుకుంటుంది, దానికోసం ఇప్పుడు మేము కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపించాం. కేంద్రం కనుక అనుమతులు ఇవ్వకపోతే అక్కడ బీజేపీని దోషిగా చూపించి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా దోషిగా చూపించాలనే ఒక రాజకీయ వ్యూహం ఏమన్నా ఆయన అసమర్థుడి ఆకలి కేకలని ఓ టైటిల్ పెట్టచ్చు అనమాట. నేను చెప్పిన పదం ఇందాకనే, నువ్వు సుదీర్ఘకాలం పాటు పరిపాలింది కాంగ్రెసే కదా, ఎందుకు చేయలేదు అప్పుడు అంటున్నా. రాజశేఖర రెడ్డి వచ్చేదాకా డిజైనే లేదు కదా జోరాల ప్రాజెక్టుకి. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి కంప్లీట్ చేయలేదు, తర్వాత వచ్చినటువంటి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఏమయ్యారు, ఆ తర్వాత వచ్చినటువంటి సరే కేసీఆర్ తీసేద్దాం, వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఎందుకని ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడాక ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇన్నాళ్ళ తర్వాత? ఇప్పుడు నువ్వు డిజైన్ చేయడం ఏంది? నీ పార్టీ ఎప్పుడో డిజైన్ చేసింది కదా, ఎందుకు పూర్తి చేయలేదు? అప్పుడు సమాధానం ఎవరు చెప్పాలా? నెంబర్ 1. నెంబర్ 2, రెండోది వచ్చేటప్పటికి ఆయన సాధారణ ప్రజలకి భాష అర్థం కాదు కాబట్టి అనుకుంటున్నాడు తెలంగాణకి నీళ్లు లేకుండా కేసీఆర్ ఏదో నాశనం చేస్తే చేశాడని. సింపుల్ లాజిక్. రాష్ట్ర విభజనకు ముందు ఏమన్నారండి? ఆంధ్ర నీళ్లు దోచుకుంటోంది కాబట్టి అన్నారు కదా. మరి రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణకి హయ్యెస్ట్ సాగు ఎట్లా వచ్చింది? నీళ్ళు లేవు కదా, కేసీఆర్ ఏం చేయలేదు కదా, తెలంగాణ నీళ్ళని ఆంధ్రాకి దోచిపెట్టాడు కదా. మరి భారతదేశం